ఇశ్రాయేలు జనాంగం కొరకు మోషే గారిని వారిని అందరినీ బానిసత్వ బ్రతుకు నుండి విడిపించడానికి ఎన్నుకున్నాడు మోషే గారిని. ఆ అప్పగించిన పని అంతట్లో నమ్మకంగా ఉన్నాడంట మోషే. ఇంకొక దేశానికి, కనాను దేశానికి వాళ్ళందరూ చేరేంత వరకు ప్రతి పని చెప్పినట్టుగా మోషే చేసుకుంటూ వచ్చాడంట. కష్టమైన, నష్టమైన, బాధైన, ఇరుకైన మోషే గారు వాళ్ళంతమంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు సనుగుతున్నా గొనుగుతున్నా ఆయన నమ్మకత్వాన్ని కోల్పోలేదంట దేవుని పట్ల. అంత గొప్ప నమ్మకము మోషే గారు కలిగి ఉన్నారు. ప్రభు గురించి చెప్తున్నారు, ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడంట. ఎవరు ఈయన అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు మోషే గారి కంటే కూడా ఎక్కువ నమ్మకాన్ని సంపాదించుకున్నాడంట. తండ్రి అయిన దేవునికి ప్రతి మాట చెప్పినట్టు చేసి ఈయన కూడా తన్ను నియమించిన వానికంటే తండ్రి అయిన దేవునికి నమ్మకముగా ఉన్నాడంట. తర్వాత మాట, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడతాది. అవునా కదమ్మా? మన ఇల్లు మనమే కట్టుకుంటామా? ఎవరో ఒకరు కడతారు. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ప్రతి ఇల్లు ఒకరు కడతారంట. అయితే కట్టించుకున్న ఇంటి వాళ్ళు ఉంటారు కదా, ఇంటి వాళ్ళ కంటే ఎవరు ఘనత పొందుకుంటారంట? ఇంటిని కట్టిన వారు. ఎవరు కట్టారు? బల కట్టారే, ఫలాని వాళ్ళు, ఫలాని మేస్త్రి ప్లాన్ వేసి మంచిగా కట్టాడు వాళ్ళని అనుకుంటారు. ఏదైనా సరే చూసినప్పుడు, కట్టినప్పుడు కదా, కట్టిన వారిని. అలాగా ఇంటిగల మనుషుల కంటే కట్టిన వారికి ఎలా ఘనత వస్తుందో, మోషే గారి కంటే యేసుక్రీస్తుల వారికి తండ్రి అయిన దేవుని వద్ద అంత ఘనత వచ్చిందంట. ఎందుకంటే మోషే ఏదో చిన్న వాటిల్లోన దేవుని మాటలు కొన్నిసార్లు వినలేదేమో, కానీ యేసుక్రీస్తుల వారంట తండ్రి అయిన దేవుని మాట, ప్రతి మాట నెరవేర్చాడంట. కష్టమైన, బాధైన, ఇరుకైన యేసుక్రీస్తుల వారు ప్రతి మాట, తండ్రి మాట విని ఆయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా అయ్యాడంట. అత్యధికంగా హైగా ఉన్న వారిని మనము ఎప్పుడైనా మాదిరికరంగా ఉంచుకోవాలి. మనుషులందరికంటే గొప్పవాడు ఎవరంటే గొప్పగా బ్రతికిన వారు. ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో దేవుని బాధ పెట్టిన వారంట. ఈ లోకంలోకి మనిషిగా వచ్చి యేసుక్రీస్తుల వారు ఒక్కరే ఏ విషయంలో దేవుణ్ణి బాధ పెట్టలేదంట. ఇప్పుడు మనము ఏ విషయంలో దేవుణ్ణి బాధ పెట్టింటామో, కానీ ఇప్పటి నుంచైనా మనం మంచిగా దేవుని సంతోష పెట్టాలంటే క్రీస్తునే మనం గురిగా పెట్టుకోవాలంట. క్రీస్తునే మన రోల్ మోడల్ గా ఆయన్నే ఉంచుకోవాలంట. క్రీస్తు ఎలా జీవించాడు, ఆయన జీవిత కాలంలో నేను కూడా అలా జీవించాలి అనే ఆశ మనం కలిగి ఉంటేనే మనము పరలోకానికి వెళ్ళగలమని దేవుని మాటలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి.